హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ థంబ్నెయిల్స్లో చూసే ఉంటారు. సిప్స్లో ర్యాగింగ్ చేస్తారా? అవునండి, సిప్స్లో ర్యాగింగ్ ఉంటుంది. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఇంకో ఆశ్చర్యమైన విషయం చెప్పనా? ర్యాగింగ్ అయిన తర్వాత వాళ్ళకి ర్యాగింగ్ అయినట్టు ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారండి. అసలు సిప్స్లో ర్యాగింగ్ ఎందుకు చేస్తారు, సర్టిఫికెట్ ఎందుకు ఇస్తారు అనే విషయం తెలుసుకునే ముందు ఈలోపు సిప్స్లో ర్యాగింగ్ ఎలా చేస్తారో ఈ వీడియో చూడండి. कहानी ये है कि हम लोग जो किनारे वाले होते हैं, वो द लैंड पीपल, दे आर कॉल्ड लैंड लवर. लैंड लवर. अभी तुम लोग दरिया में आ गए हो. अभी दिस इज द रीजन ऑफ द किंग नेप्ट्यून, एंड हम लोग सब उसके वी आर हिज सिटीजन्स. तुम लोग अभी सिटीजन नहीं है, ठीक है? तो नाउ यू आर फाउंड इन हिज टेरिटरी विदाउट परमिशन. अभी तुमको पकड़ लिया, तो अभी हम लोगों ने तुमको पकड़ लिया. Now you have to undergo certain things before you can be considered seaman. तो उसका पनिशमेंट है. अभी तुमने पाप किया, you came into a territory, तो तुमको पकड़ लिया. Now we will certify that you are seaman. सब खत्म होने के बाद में लास्ट में गाँव में पूजा पड़ेगा. नहीं हमारे में अभी इनको तो मान लो पेड़ वगैरह नहीं गन्नी बैग सब पलट दिया. सॉरी थोड़ा सा लगाने अभी चालू करवा दो ना. थोड़ा सा डिजाइन बनाना जरूरी है ना, ऐसे जाएगा. राजा के मुंह से काले है, दाढ़ी व्हाइट हो गई है. रानी तो राजा अगर पानी पहले पड़ता तो सही रहता, सबका किसी का छूट करेगा. इट विल स्टार्ट. ठीक है. अभी गाना लगा यार रिकॉर्डिंग नहीं करने का. डराने की राजा इन डेंजर है. अब तुम आ जाओ, मेरी क्या गलती है उसमें? मैं नहीं खींच रहा हूँ. राजा कार बटी.
मेरे दोस्त आ रहा है गिर गया मैं शादी में तो रिकॉर्डिंग नहीं होगा अभी और अंडे फूटने वाले हैं। ऊपर जाएगा वो अपना स्पीकर लेकर उल्लाला वाला उल्लाला 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 हाँ सब नाचे ये मेरा मैं तो स्माइल करिए विवेक सॉरी किंग साहब थोड़ा ऑर्डर कीजिए लोग आपके लिए थोड़ा झींगा लेना हाँ उधर 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 लेकिन राजा रानी दूर क्यों? रानी पहले भाग रही है, राजा उधर है। अरे जहाँ खींचोगे वहाँ जाके लेके जाओ ना। रानी बेवफा हो गई, जहाँ खींचोगे वहाँ लेके जाएंगे। चलो रानी राजा की रानी बेवफा हो गई। चलो You watch their dance, huh? You come on from there. Royal King.
ओके अच्छा है, बालों को प्रोटीन मिल गया होगा। राजू राजू अच्छा है ना अच्छे से करके धो लेना प्रोटीन। इधर 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 कुछ मिसिंग है कुछ मिसिंग है दबा इनको ना चाहिए भेज दे आना तो आ थोड़ा धीमा लगा इनके लिए ये डेविल गिव यू ना What is this? Yes, Queen. Queen, look here. क्या कैसे हमने लिया apa होने वाला है? बच गया। Hey,
वीडियो बना रहे हैं क्या? फुटेज ले लीजिए। अरे अब टाइम मूव किया है ये राजू। अरे ये अरे चालू करो, कुछ नहीं किया रे, चालू सीधा हो गया चालू कर दो कभी। 1919 पासवर्ड ही नहीं खुल रहा है सब। 1919 बस 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 पहले ठीक कीजिए। चलो हाँ पता नहीं चलो जिंगा डाला చూస్తారు కదా ర్యాగింగ్ ఎలా చేస్తున్నారు. అసలు ఈ ర్యాగింగ్ ఎందుకు చేస్తున్నారంటే దీన్ని లైన్ క్రాసింగ్ వేడుక అంటారు. లైన్ క్రాసింగ్ వేడుక అనేది ఒక వ్యక్తి భూమధ్య రేఖ ప్రథమ రేఖాంశం సెంటర్ ఉంటుంది, ఈక్వేటర్. భూమధ్య రేఖ ప్రథమ రేఖాంశం రెండు కలిసిన చోట, అది మనకి ఇప్పుడు మ్యాప్లో చూపిస్తున్నట్టు సౌత్ ఆఫ్రికా పక్కనే ఉంటుంది అన్నమాట. ఈక్వేటర్ ప్రైమ్ మెరిడియన్, భూమధ్య రేఖ ప్రథమ రేఖాంశం 0 degrees కలిసిన చోట. ఆ పాయింట్ ఎప్పుడైతే సిప్స్లో కొత్త వాళ్ళు ఎవరన్నా జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ టైం క్రాస్ చేస్తే అక్కడ ఒక పండగలాగా చేస్తారు, అదొక వేడుకలాగా ఉంటుంది అన్నమాట. అది ఎలా చేస్తారో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. సో ఇప్పుడు ఆ ర్యాగింగ్ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. అసలు ఈ ర్యాగింగ్ ఎందుకు చేస్తున్నారంటే దీన్ని లైన్ క్రాసింగ్ వేడుక అంటారు. లైన్ క్రాసింగ్ వేడుక అనేది ఒక వ్యక్తి భూమధ్య రేఖ అదే ప్రథమ రేఖాంశం ఆ రెండు సెంటర్ పాయింట్ మొదటిసారి దాటడాన్ని గుర్తు చేసే ఒక దీక్ష ఆచారం. ఈ సంప్రదాయం హెడ్లాండ్లను దాటినప్పుడు వేడుకగా చేస్తారు. కొత్తగా వచ్చిన నావికులకు ధైర్యాన్ని పెంపొందించడానికి, అనువజ్జులైన నావికులుగా వారి కొత్త షిప్మేట్లతో ఎక్కువసేపు నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని నిర్ధారించడానికి ఒక పరీక్షగా సృష్టించబడింది. కఠినమైన ప్రయాణాలు, భూమధ్య రేఖ దాటే వేడుకలు సాధారణంగా కింగ్ నెప్ట్యూన్ను కలిగి ఉంటాయి. ఇవి నౌకాదళంలో సర్వసాధారణం మరియు కొన్నిసార్లు పౌర సముద్ర నౌకలు మరియు క్రూజ్ షిప్లలో ప్రయాణికుల వినోదం కోసం కూడా నిర్వహిస్తూ ఉంటారు. మెర్చెంట్ నేవీ మరియు సెయిల్ ట్రైనింగ్ షిప్లలో కూడా వీటిని నిర్వహిస్తారు. చరిత్ర అంతటా లైన్ క్రాసింగ్ వేడుకల్లో కొన్నిసార్లు ప్రమాదకరమైనగా కూడా ఉండేవి. పాతకాలంలో మెర్చెంట్ నేవీ ఫోర్సెస్ మెర్చెంట్స్ పై జరిగే భౌతిక దాడులను నిషేధించే నిబంధనలను ఏర్పాటు చేశాయి. ఈ ర్యాగింగ్ కొత్తగా వచ్చేవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారని ఒక పరీక్ష మాత్రమే. దీన్ని యాక్చువల్గా ర్యాగింగ్ అని అంటారు. నేను ర్యాగింగ్ అని ఎందుకన్నానంటే మనము కాలేజీకి జూనియర్గా వెళ్ళినప్పుడు సీనియర్స్ మనకు ఎలా ర్యాగింగ్ చేస్తారో ఇక్కడ కూడా మనం కొత్తగా
ఈక్వేటర్ క్రాస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ఒక సాంప్రదాయాన్ని మనకు ఇక్కడ ఉన్న సీనియర్స్ మనకు చెప్తారన్నమాట. సో దీన్ని ఒక టెస్ట్ లాగా ఫీల్ అవుతూ మనం హ్యాపీగా చేసుకుంటే మనకి ఏమనిపించదు. సర్టిఫికెట్ ఎందుకు ఇస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఆ టెస్ట్లో పాల్గొన్నారు. ఇంకోసారి ఎవరైనా ఇంకో వేరే షిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీరు కొత్తగా వచ్చారు కదా, మీరు ఆల్రెడీ ఆ టెస్ట్లో పాల్గొంటే వాటికి ప్రూఫ్స్ అడుగుతారు. కొంతమంది సర్టిఫికెట్ చూపిస్తే, కొంతమంది ఆల్రెడీ వాళ్ళ పైన జరిగిన వీడియో ఉంటుంది అన్నమాట. అంటే టెస్ట్ జరిగిందని ఒక వీడియో తీస్తారు, ఇప్పుడు చూస్తున్నారు కదా అట్లా అన్నమాట. ఆ వీడియోని ప్రూఫ్ కింద ఉంచుకుంటారు. అంటే మేము ఆల్రెడీ అందులో పాల్గొన్నాం, మేము ఆల్రెడీ ఉత్తీర్ణ అయ్యాము అన్నట్టు ఒక సర్టిఫికెట్ ఉంటుంది అంతే. కొన్ని షిప్స్లలో ఉంటుంది, కొన్ని షిప్స్లలో సర్టిఫికెట్స్ ఉండవు. సర్టిఫికెట్ లేకపోతే ఇదిగో ఇలా వీడియోనే మనకు దిక్కుమాట. ఇప్పుడు ఈ షిప్స్లలో ఈ టెస్ట్ చాలా వరకు నార్మల్గా చేసేవారు. ఇంతకుముందు కొన్ని స్టోరీస్ ఉన్నాయి, లండన్ అని, ఆస్ట్రేలియా అని చెప్పేసి కొన్ని దగ్గర వెస్ట్ ఇండీస్ సైడ్ కూడా కొన్ని స్టోరీస్ ఉన్నాయి. నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఆ స్టోరీస్ చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. అంటే అంత హింసించేలా ఉంది అన్నమాట. ఇప్పుడు చాలా వరకు ఒక లెవెల్ అన్నమాట, ఇలా మాత్రమే చేయాలని కొన్ని రూల్స్ వచ్చాయి అన్నమాట. చాలా షిప్స్లలో కూడా చేయట్లేదు అన్నమాట, చాలా వరకు తగ్గిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొంచెం మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు కదా. కొంతమంది క్యాజువల్గా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తుంటారు, కొందరు అలా కాదు, కొంచెం ఫీల్ అవుతారు కదా. సో కొన్ని షిప్స్లలో కొంచెం ఇవన్నీ ఆఫ్ చేశారు, కొన్ని షిప్స్లలో నడుస్తున్నాయి అన్నమాట. సో మీకు తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే ఒక చిన్న షేర్ చేయండి. మీకు కూడా ఈ ర్యాగింగ్ గురించి ముందే తెలిసింటే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మన పాత వీడియోస్ పైన ఒక లుక్ వేయండి. See you guys, bye.